నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పరిటాల రవి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీరామ్ ప్రస్థానం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. రాయలసీమ రాజకీయాల్లో పరిటాల పేరు వినపడని రోజంటూ ఉండదు. అయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో నియోజకవర్గాల ఎంపిక ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది. అటు తల్లి సునీత అనుభవం, ఇటు కొడుకు శ్రీరామ్ పట్టుదల మధ్యలో పార్టీ అధిష్టానం నిర్ణయం. అసలు రాప్తాడులో ఏం జరుగుతోంది? ధర్మవరంపై శ్రీరామ్ ఆశలు నెరవేరుతాయా? రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక కిరీటం మాత్రమే కాదు, అదొక పెద్ద బాధ్యత. ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల అనే పేరు ఒక ప్రభంజనం. పులి కడుపున పులే పుడుతుంది అన్న సామెతను నిజం చేస్తూ రవిగారి మరణం తర్వాత సునీత బాధ్యతలు తీసుకుంటే ఇప్పుడు యువ వారసుడు శ్రీరామ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పరిటాల రవి అంటేనే ఒక సంచలనం. ఆయన మరణం అనంతపురం జిల్లాలో ఒక శూన్యాన్ని మిగిల్చింది. ఆ క్లిష్ట సమయంలో రాజకీయాల్లోకి మహిళలు రావటం అంత సులభం కాదు. కానీ కష్టం వస్తేనే కదా మనిషిలోని ధైర్యం తెలిసేది అన్నట్టుగా పరిటాల సునీత అడుగుపెట్టారు. అది 2005. జిల్లా రాజకీయాలు నిప్పుల కొలిమిలా ఉన్నాయి. రవి అస్తమయం తర్వాత సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కేవలం సానుభూతితోనే కాదు, తనదైన పట్టుదలతో ప్రజల మధ్య ఉండి నాయకురాలిగా ఎదిగారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంలో అనంతపురం జిల్లాలో ఆమె పాత్ర కీలకం. ఆ విజయంతో ఆమె కేబినెట్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఏ తండ్రికైనా తన కొడుకు ప్రయోజకుడు కావాలనే కోరిక ఉంటుంది. రాజకీయ కుటుంబాల్లో వారసుడి రంగప్రవేశం సహజం. సునీత కూడా తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు పరిటాల శ్రీరామ్కు అందించాలని నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికలు పరిటాల ఫ్యామిలీకి ఒక అగ్ని పరీక్ష. శ్రీరామ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా జనంలోకి వెళ్లారు. ధర్మవరం నియోజకవర్గం వేదికగా తన రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్టుగా ఆ ఎన్నికల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు పరిటాల అభిమానులను కొంత నిరాశకు గురిచేశాయి. శ్రీరామ్ ఓటమి పాలయ్యారు. కానీ ఈ ఓటమిని విశ్లేషిస్తే కొన్ని వాస్తవాలు బయటపడతాయి. శ్రీరామ్ ఓటమిని ఆయన వ్యక్తిగత పరాజయంగా చూడలేం. ఎందుకంటే 2019లో ఆంధ్రప్రదేశ్ అంతటా వైఎస్ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులే మట్టి కరిచారు. అటువంటి జగన్ ప్రభంజనంలో శ్రీరామ్ ఓటమి ఒక సహజ పరిణామం తప్ప అది ఆయన నాయకత్వ లోపం కాదు. ఓటమి నేర్పిన పాఠం శ్రీరామ్ను మరింత రాటుదేలేలా చేసింది. ఎన్నికల తర్వాత చాలామంది నాయకులు కనిపించకుండా పోతారు. కానీ పరిటాల ఫ్యామిలీ సిద్ధాంతం వేరు. ఓటమి గెలుపుకు పునాది అని నమ్మిన శ్రీరామ్ నిరాశ చెందకుండా ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. రవి పోరాట పటిమను శ్రీరామ్ పుణికిపుచ్చుకున్నారు. ప్రజా సమస్యల మీద నిరంతరం గళమెత్తడం, కార్యకర్తలకు అండగా నిలబడటం ఆయనకు రాజకీయంగా ప్లస్ అవుతోంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. నేడు ఓడిన వారు రేపు గెలవచ్చు. పరిటాల సునీత అనుభవం, శ్రీరామ్ ఉత్సాహం కలిస్తే అనంత రాజకీయం మళ్లీ మారుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సునీత తన అనుభవంతో వ్యూహాలు రచిస్తుంటే శ్రీరామ్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఆయన యువతగా ఉన్నప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజల చెంతకు వెళ్తూ బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అనంతపురం రాజకీయాల్లో పరిటాల ఫ్యామిలీ అనేది ఒక భావోద్వేగం. శ్రీరామ్ తన తొలి ప్రయత్నంలో విఫలమైనా అది కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని ఆయన మద్దతుదారులు నమ్ముతున్నారు. రెండు 2024 ఎన్నికల వేళ పరిటాల శ్రీరామ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తండ్రికి పట్టున్నా తనకు అనుకూలంగా ఉంటుందని భావించిన ధర్మవరం నియోజకవర్గంపై ఆయన కన్నేశారు. ధర్మవరంలో యువత మద్దతు తనకు ఉందని, అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తానని ఆయన గట్టిగా నమ్మారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మొదట్నుంచి ఒకటే మాట చెప్పారు: రాప్తాడు మీ సొంత గడ్డ, అక్కడ్నుంచే పోటీ చేయండి అని సూచించారు. అధినేత ఎంత చెప్పినా శ్రీరామ్ మాత్రం ధర్మవరం టిక్కెట్ కోసమే పట్టుబట్టారు. చివరి నిమిషం వరకు ఢిల్లీ నుంచి అమరావతి దాకా ప్రయత్నాలు సాగించారు. ఎప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయో
అప్పుడు సీట్ల సర్దుబాటు అనివార్యమైంది. ధర్మవరం స్థానం అనూహ్యంగా బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది. పొత్తు ధర్మం ప్రకారం ధర్మవరం టిక్కెట్ను సత్యకుమార్కు కేటాయించారు. తన ఆశలన్నీ పెట్టుకున్న ధర్మవరం చేజారడంతో శ్రీరామ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చివరకు చంద్రబాబు నాయుడు రాప్తాడు టిక్కెట్ను తిరిగి పరిటాల కుటుంబానికే సునీతకు ఖరారు చేశారు. శ్రీరామ్ పట్టుదల పక్కన పెడితే అనుభవజ్ఞురాలైన పరిటాల సునీత పరిస్థితులకు అనుగుణంగా స్పందించారు. రాప్తాడ్లో పాత పరిచయాలు, తండ్రి కాలం నాటి అనుచరులు మరియు కూటమి బలం తోడవడంతో ఆమె విజయం సునాయాసమైంది. ఇక వచ్చే ఎన్నికల నాటికి సునీత దాదాపు తప్పుకుంటున్నారు. సునీత ఇటీవల కాలంలో సిక్కయ్యారు. అంతేకాదు ప్రజల మధ్య కూడా ఉండేందుకు ఆరోగ్యం సహకరించటం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు శ్రీరామ్కు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో సహజంగానే రాప్తాడ్ను శ్రీరామ్కు ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ శ్రీరామ్ మాత్రం తన తండ్రి గతంలో విజయం దక్కించుకున్న ధర్మవరం వైపే మరోసారి మొగ్గు చూపుతున్నారు. ఇదే ఇప్పుడు పరిటాల కుటుంబంలో చర్చనీయాంశంగా మారింది. రాప్తాడ్లో రాజకీయం చేయాలని ఇటు సునీత అటు పార్టీ కూడా చెప్తున్నా శ్రీరామ్ మాత్రం తరచుగా ధర్మవరంలో పర్యటిస్తున్నారు. ఇక్కడి టీడీపీ శ్రేణులతో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇది సరైన విధానం కాదని పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అయ్యేందుకు రాప్తాడు సరైన నియోజకవర్గమని సూచిస్తున్నారు. రాజకీయాల్లో పట్టుదల మంచిదే కాని అది పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని విశ్లేషకులు చెబుతున్నారు. రాప్తాడ్లో పటిష్టమైన పునాది ఉన్నప్పటికీ శ్రీరామ్ ధర్మవరం వైపు చూడటం అనేది ఒక సాహసమనే చెప్పాలి. తల్లి సునీతమ్మ సూచనలు పాటిస్తారా లేక తన ఇష్టప్రకారమే ధర్మవరం బాట పడతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అన్నట్లుగా ముందుగా సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా చూసుకోవడమే వారసుడికి శ్రేయస్కరం. చూద్దాం పరిటాల వారసుడి పొలిటికల్ జర్నీ ఏ మలుపు తిరుగుతుందో.